యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు మంచి అవకాశం. క్రితం రోజు తగ్గిన బంగారం వెండి ధరలు ఈ రోజు అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమ ఆసియాలో మళ్ళీ ఉద్రిక్తతల కారణంగా పసిడి రేట్లలో భారీ మార్పులు ఉంటాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా నిర్ణయాలతో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో జూలై 13వ తేదీన ఖచ్చితమైన తాజా బంగారం వెండి ధరలు వివరాలను తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినట్లు ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో మళ్లీ దాడులు చేస్తున్నారు. హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేశారు. ఈ కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఆ ప్రభావం బంగారం ధరలపై ఖచ్చితంగా ఉంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల, డాలర్ పుంజుకోవడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల వంటి వాటితో గ్లోబల్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్రితం రోజు దిగొచ్చాయి. ఆ ప్రభావం దేశీయంగా కనిపించింది. దీంతో నిన్నటి సెషన్లో బంగారం వెండి ధరలు తగ్గాయి. అయితే ఈ రోజు అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. క్రితం రోజు 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి 490 మేర దిగొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు అదే ధర వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రేటు 1,44,330 రూపాయల వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,300 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారంతో పాటు వెండి రేటు సైతం క్రితం సెషన్లో తగ్గింది. కిలో వెండి రేటు నిన్నటి రోజున 5,000 తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 2,40,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుంది.